వారికి కలలో మహాశివుడు దర్శనమిచ్చి ఇలా అన్నారు: భక్తులారా, మీరు చింతించకండి. లోక కళ్యాణార్థం నేనే మీ కుమారుడిగా జన్మిస్తాను. మీ కుమారుడికి నా పేరు పెట్టండి. కాలక్రమంలో నేనే కాశీ విశ్వనాథుడినని ప్రజలకు తెలియచెప్తాను. అనంతరం మృత్యుంజయుణ్ణై శ్రీశైలంలో తపోదీక్ష వహించి నన్ను పూజించే వారిని, నా నామస్మరణ చేసే వారిని వెన్నుండి కాపాడుతాను అని చెప్పి మాయమైపోయారు. ఈ కలతో దంపతులు ఎంతో ఆనందపడి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ చివరికి పాలకొండ చేరారు. ఇంటికి చేరి వారు భారీ ఎత్తున అన్నదానాలు నిర్వహించారు. కొంతకాలానికి గౌరమాంబ నెల తప్పింది. 9 నెలల తర్వాత 1794 సంవత్సరం అనగా నందననామ సంవత్సరం కార్తీక శుద్ధ పంచమి సోమవారం శ్రవణి నక్షత్రం మకర లగ్నంలో గౌరమాంబకు బిడ్డ పుట్టాడు. బిడ్డ పుట్టిన సమయంలో పక్కన ఉన్న శివాలయంలోని గంటలు వాటంతట అవే మోగాయి. ఆచార్య గారి ఇల్లు రంగురంగుల వెలుగులతో నిండిపోయింది. ఆ దంపతులు తమ కుమారుడికి విశ్వనాథాచార్య అని పేరు పెట్టారు. విశ్వనాథుడు తల్లిదండ్రుల గారాల మధ్య అల్లారు ముద్దుగా పెరగసాగాడు. విశ్వనాథుడికి 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి తల్లి గౌరమాంబ శరీరాన్ని వదిలేశారు. విశ్వనాథుడు తండ్రి వద్దనే వేద విద్య, అలాగే స్వర్ణ శిల్ప విద్య యందు ఆరితేరాడు. విశ్వనాథుడికి 16 సంవత్సరాల వయసులో వీరాచార్యుల ఆరోగ్యం క్షీణించి మంచాన పడ్డారు. ఆయన తన అన్నగారి కొడుకైన నీలాచార్యను పిలిచి ఇలా అన్నారు: నీలాచార్య, ఈ రోజు నీ తమ్ముడు తల్లితో పాటు తండ్రిని కూడా పోగొట్టుకుంటున్నాడు. ఇక పైన వాడి మంచి చెడ్డలు నువ్వే చూడాలి అని ఏడవసాగారు. అందుకు నీలాచార్య, చిన్నానా, విశ్వనాథుణ్ణి నేను వేరు చేసి ఎలా చూస్తాను? నా సొంత తమ్ముళ్లాగా చూసుకుంటాను అని ప్రమాణం చేస్తున్నాను అని అన్నాడు. ఆ మాటలకు కుదుటపడి వీరాచార్యులు శరీరాన్ని వదిలేశారు. అంత్యక్రియలు పూర్తయ్యాయి. రోజురోజుకి విశ్వనాథుడి వైరాగ్యం ఎక్కువ అవ్వసాగింది. వేదశాస్త్రాల మీద మక్కువ పెరగడం మొదలై వృత్తి విద్య పైన ఆసక్తి లేకుండా ఉండసాగాడు. విశ్వనాథుడికి ధ్యానంలో, అలాగే ఆధ్యాత్మిక విషయంలో అడుగడుగున అవరోధాలు వస్తున్నాయి. ఒకరోజు విశ్వనాథుడు ఈ అవరోధాలు తీరాలంటే పరమశివుడు అనుమతి పొందాలని నిశ్చయించుకున్నాడు. ఒకరోజు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలెగిసి విశ్వనాథుడు కాలకృత్యములు తీర్చుకుని ఊరికి తూర్పు దిక్కున ఉన్న చెరువుకు వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేశాడు.